హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణ డిఎస్సి రిజల్ట్స్ గురించి అయితే అప్డేట్ రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిఎస్సిలో తప్పుల భయం, ఫైనల్కి విడుదలలో జాగ్రత్త, 1-2 సార్లు పరిశీలన. డిఎస్సి ఫలితాల వెల్లడిపై సర్కారు ఆచితూచి అడుగులేస్తుంది. ముఖ్యంగా తప్పుల భయం ప్రభుత్వాన్ని పట్టి పీడిస్తుంది. ఇప్పటికే ఎస్జిటి పరీక్షల్లో ఏకంగా 18-19 ప్రశ్నలు పునరావృతం కాగా ఈ అంశంలో సర్కారు ఆబాసు పాలైంది. దీంతో ఫైనల్ కీని 1-2 సార్లు పరిశీలిస్తున్నారు. ఫైనల్ కీ ఫలితాలు విడుదల విషయంలో ఏ చిన్న పొరపాటు జరగకుండా అధికారులు ఎక్కరగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 28,000 పైగా అభ్యంతరాలు వస్తాయి ఇచ్చారు కనుక మార్క్స్ ఏమైనా కలుస్తాయన్న ఆతృతలో అభ్యర్థులలో కనిపిస్తుంది. ఫైనల్ కీ తర్వాత డిఎస్సి మార్కులు, టెట్ మార్కులను కలిపి జనరల్ ర్యాంకింగ్ని విడుదల చేయనున్నారు. ఆ తర్వాత 1:3 రేషియోలో జాబితాను రెడీ చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపడతారు. ఈ నెల 2వ వారంలో ఫలితాలు ప్రకటించనున్నారు. నెక్స్ట్ వీక్ వచ్చేసి రిజల్ట్స్ డిక్లేర్ చేసే అవకాశం ఉంది. 10 లోపు డిఎస్సి ఫలితాలు, అంటే సెప్టెంబర్ 10 లోపు మనకు డిఎస్సి ఫలితాలు వస్తాయని చెప్తున్నారు. మనకు వచ్చేసి మొత్తం వచ్చేసి 2,79,957 మంది విద్యార్థులు అప్లై చేసుకుంటే 2,45,263 విద్యార్థులు అయితే ఎగ్జామ్కి అటెండ్ కావడం జరిగింది. మనకు రిజల్ట్స్ 10th లోపని ఇవ్వడం జరిగింది. ఈరోజు వచ్చేసి మనకు ఫైనల్కి విడుదలయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. బుధవారం తుదికి విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ దిశగా విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. సో ఈరోజు ఫైనల్కి వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వీక్ వచ్చేసి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇంకేమైనా అప్డేట్ వస్తే నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. పేపర్స్ కావాలనుకున్నది నవ తెలంగాణ పేపర్లో రావడం జరిగింది. ఇది వచ్చేసి నమస్తే తెలంగాణ పేపర్లో రావడం జరిగింది. కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి చదువుకోండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.